ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తానండి. అవే అలసందలో దోశలండి. మీరు ఎప్పుడైనా గారెలు తిని ఉంటారా? అలసందలతో దోశలు ఎప్పుడైనా తిన్నారా? చూసేయండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి హెల్దీ రెసిపీ అండి. అలసందలు ఫుల్ ఫైబర్ ఉంటుంది, తెలుసు కదా మీకు. సో రెసిపీ చూసేయండి. 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసెస్ నేను అలసందలు తీసుకున్నాను. ఇవి అలసందలు పప్పు చేసినవండి. మీరు కావాలంటే ప్లెయిన్ బొబ్బర్లు కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ మెంతులు. నేను మెంతులు ప్రతి దోశల రెసిపీలో వాడతానండి. వీటిని మనం ఇప్పుడు సోక్ చేసుకుందాం. చూసారు కదా, నేను 6 అవర్స్ సోక్ చేశాను. పప్పు నేను మొత్తం కడిగేయనండి. పొట్టు 30% ఉంచుతాను మినప్పప్పులో. నేను కంపల్సరిగా ముందే వాష్ చేసుకుంటాను నీట్గా. కంపల్సరిగా పప్పులో పొట్టు ఉంచుతానండి. ఇప్పుడు ఇవి మెంతులును బొబ్బర్లు నానబెట్టినవి. ఇవి రెండు కలిపి మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. చూసారు కదా, అలసంద దోశల పిండి రెడీ అయిపోయిందండి. నేను ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ పట్టానండి. నేను చేసే ప్రతి దోశలు కూడా పులియాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ జస్ట్ ఇన్స్టెంట్ దోశలే. ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుని మనం చట్నీ చేసుకునే లోపల నేను పక్కన పెట్టేసి మనం దోశలు హ్యాపీగా వేసేసుకోవచ్చండి. నేను చేసే ఒక్క రైస్ దోశలు తప్ప ఏవి పులియాల్సిన అవసరం లేదండి. నేను అసలు పులియ పెట్టను, రుబ్బేయటం వేసేయటం అంతే. ఇప్పుడు ఇది దోశ ఎలా వస్తుందో మీకు వేసి చూపిస్తాను. కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ దోశ వస్తుందా రాదా అనేసి. ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తాను. చూసారు కదా, ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. దోశ వేసానండి, ఏగుతుంది. దీన్ని మనం మీడియం ఫ్లేమ్ మీద మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. రెండు వైపులా మంచిగా రోస్ట్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ బొబ్బర్లు దోశ రెడీ అయిపోతుందండి. ట్రై చేయండి తప్పకుండా. ఇవి మనకి నైట్ టైం తినటం వల్ల మనకి ఫ్యాట్ అనేది రాకుండా ఉంటుంది. షుగర్ పేషెంట్స్, వెయిట్ ఎక్కువ ఉండి తగ్గాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నైట్ టైం రైస్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. అందరూ చపాతీ తినాలి అని చెప్తారు. బట్ చపాతీ తిన్నా రైస్ తిన్నా మనకు ఒకటేనండి. దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో దీంట్లో కూడా అన్నీ ఉంటాయి. కాదే చపాతీ తినటం వల్ల మనం లిమిట్గా తింటాం అనేసి డాక్టర్లు కానీ ఎవరైనా మన చపాతీ తినమని చెప్తారు. చపాతీ వీక్లీ ట్వైస్ పెట్టుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీరు ఓట్స్ దోశ ఇలాంటివి పెట్టుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అనేది తొందరగా అవ్వచ్చు. షుగర్ లెవెల్స్ కూడా షుగర్ పేషెంట్స్కి కంట్రోల్లో ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.